ఈరోజు 3వ దినం మాకు వర్షమాపు చేసినందుకు స్తోత్రం. చల్లటి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం. మంచి లైటింగ్ సిస్టాన్ని దేవా, మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. వర్షాన్ని లెక్క చేయకుండా బయట తీసుకొచ్చినందుకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు. ముందు మీకు స్తుతులు. గ్రౌండ్ను చక్కగా ఉంచావు, చక్కగా అందరూ క్షేమంగా తీసుకొచ్చావు. అందరూ వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళు సమర్పించుకున్నారు నైనా, వారి మనస్సును కూడా మార్చుకున్నారు, నూతన పరిచి ఈ రాత్రి వాళ్ళతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి వాళ్ళని దర్శించండి. ఈ రాత్రి వారిని దర్శించి మీ గొప్ప కార్యములు బయలుపరచండి. దేవా మీకు స్తోత్రం. ఈ 3వసారి ఉమ్మేవరం గ్రామములో అద్భుతంగా ఎలక్షన్లు ఉన్నాయని, కౌంటింగ్ ఉందని మాకు ఇంతకాలం వీలు దొరకలేదు. ఎండాకాలం సెలవులు అయిపోయిన పిల్లలకు కూడా. అయినా పర్వాలేదు, ఈ సంవత్సరము అద్భుతముగా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు స్తోత్రములు. మీకు అనేక వందనాలు. అందరి కోసం చెప్పబడిన, అందరి కోసం పెట్టబడిన కార్యక్రమం. స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రభువా, దేవుడు కలుపుకోవద్దు. నేను మీ మధ్యకు వస్తున్నా. ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని తాకండి. ప్రభువా, వాళ్ళు సమర్పించుకోవడానికి చెయ్యెత్తారు. ప్రభువా, వారు సమర్పించుకోవడానికి చెయ్యెత్తారు. నైనా ఒక్కొక్కరిని దర్శించండి. యేసయ్య రక్తముతో కడగండి. ఒక్కొక్కరి దేహాన్ని, హృదయాన్ని కడగండి. వాళ్ళు సమర్పించుకున్నారు. దేవా, ఎవరిని వట్టి చేతులతో పంపకండి. యేసు రక్తములో ఒక్కొక్కరిని కడగండి. ఈ స్థలం ఏర్పాటు చేశారు. ఇది 2వ సంవత్సరం. ప్రభువా, దేహాన్ని, హృదయాన్ని కడగండి. ఇది 3వ రోజు. ప్రతి ఒక్కరూ యేసు రక్తములో కడగబడాలి. మీ వెలుగును చూడాలి. నేను స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, ఏ ఇంట్లో శాపముందో, ఏ ఇంట్లో దరిద్రత ఉందో, ఏ ఇంట్లో దరిద్రత లేదో, ఏ ఇంట్లో దరిద్రతుందో అది మీకు తెలుసునైనా. ఎంత సంపాదించినా ఆ ఇంట్లో దరిద్రతను అనుభవిస్తున్నారు. రోగం పోతే రోగం, వ్యాధి పోతే వ్యాధి, సమస్య పోతే సమస్య, శోధన పోతే శోధన ఉందయ్యా. ఎంత చదువుకున్నా ఉద్యోగాలు లేవు. ప్రతి ఇంట్లో సమస్య ఉంది, ప్రతి ఇంట్లో శోధన ఉంది. కనుక ప్రతి ఇంటిని దర్శించండి అయ్యా, ప్రతి ఇంటిని దర్శించండి అయ్యా. పేరు పేరున ఏ ఊరి నుంచి వచ్చే ఒకరి కుటుంబాల కోసం ఎంతో మంది రోగంతో ఉన్నారు, ఎంతో మంది వ్యాధితో ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ ఎడంతల ఆత్మతో నింపండి. చీకటి శక్తి ఉందో, ఏ ఒంట్లో రోగం ఉందో, సాతానుందో, నజరేయుడైన యేసు రక్తములోని శక్తి ఏ ఇంట్లో చేద రక్తం పంపుతున్నా దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని వస్తుంది మీదకి. ఎవరి మీద దురాత్మ ఉందో, ఎవరి మీద చీకటి శక్తి ఉందో, ఎవరి మీద మాంత్రిక శక్తి ఉందో, వ్యాధి రోగం పనిచేస్తుందో
యేసయ్య రక్తం పంపిస్తున్నా. ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని అగ్ని దయించు, అగ్ని ఫైర్ 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 ఫైర్. అపవాది దరిద్రత వాళ్ళ ఇంటిని వెళ్తుందేమో. ఒక్కొక్కరిని తాకండి మీ గాయపరచబడిన హస్తముతో. ఒక్కొక్క వ్యక్తిని మీ గాయపరచబడిన హస్తముతో ముట్టండి. ఫైర్ 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 ఫైర్. యవనస్తులను మైండ్ మీద కొడుతున్నాడు సైతాను. యవనస్తుల కాదు శక్తులు, వాయుమండల స్తంభం ఎవరి మీద, ఏ ఇంటి మీద, ఏ నగరంలో యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరి మీద, ఏ వ్యక్తి మీద, ఎవరి మీద, ఏ వ్యక్తి మీద, ఏ ఇంట్లో సమాధానం లేదు, ఏ ఇంట్లో సంతోషం లేదు, ఏ ఇంట్లో, ఏ వాటిలో చీకటి శక్తి, మాంత్రిక శక్తి, అంధకార శక్తి, ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని తాకండి. మీ గాయపడుతుంది ఫైర్ ఫైర్. సాతాను శక్తులు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, ప్రతి శక్తిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా ఫైర్ 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 ఫైర్. స్తోత్రం స్తోత్రం. ఈరోజు చివరి రోజయ్యా. ఈ 2 రోజులు భోజనం ఏర్పాటు చేసే వారి కుటుంబాల కోసం, ఈ 3 రోజులు కార్యక్రమాల కోసం ప్రయాసపడిన వారి కోసం, సౌండ్ చేసే వారి కోసం, లైటింగ్ ఏర్పాటు చేసిన వారి కోసం, వాయిద్యాలు వాయించే వారి కోసం, చీరాలు చొచ్చిన సంఘం కోసం, యవనస్తులు ఈ కార్యక్రమం కోసం ఎంతో ప్రయాసపడ్డారయ్యా. ఎంతో ప్రయాసపడ్డారు. ఆటోలలోను, కార్లలోను, బస్సులోను, బండ్లలోను వర్షమును లెక్క చేయకుండా ఆశ
స్వస్థత లేని వారికి స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ, రాకడ సిద్ధపాటు లేని వారికి రాకడ సిద్ధపాటు. దేవుని స్వరాన్ని లేకపోతే దేవుని స్వరం, దేవుని దర్శనం లేకపోతే దేవుని దర్శనం వారు పొందుకోవాలనైనా. ఏ ఊరి నుంచి వచ్చారు, ఏ గ్రామం నుంచి వచ్చారో, ఏ జిల్లా నుంచి వచ్చారు, ఎవరిని వట్టి చేతులతో పంపకండి. స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని వట్టి చేతులు పంపకండి. ఇప్పుడు ఒక్కొక్కరికి మీ దాసుడు హస్తమేసి ఈ అభిషేక తైలాన్ని ఒక్కొక్కరిపై ప్రోక్షించి ప్రార్థిస్తుండగా స్వస్థత, రక్షణ, రాకడ, విడుదల, విమోచన కలిగించండి. దురాత్మల చేత, చీకటి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, అంధకార శక్తుల చేత, ప్రధానుల అధికారులు, ప్రతినిధుల శక్తులు, వాయుమండల సమూహం చేత, ఆది సర్పం, ఘట సర్పం, లూసిఫర్ చేత, బ్రహ్మపరిచే ఆత్మ చేత, దురాత్మల చేత, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల, విమోచన కలుగును గాక. ప్రభా సంతానం లేని వారికి సంతానం, దరిద్రులుగా ఉన్న వారికి ధనవంతులుగా మార్చండి. దర్శనం లేని వారికి దర్శనము దయచేయండి. ప్రేమ లేని వారికి దేవుని ప్రేమ దయచేయండి. జ్ఞానము లేని వారికి జ్ఞానము దయచేయండి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదయ్యా, బుద్ధి దయచేయండి. ఇంకా చెప్పుకోలేని రోగాలతో, మరణం తర్వాత మరణం, ఇంట్లో రోగం తర్వాత రోగం వెంటాడుతుంది ఆ ఇంటిని, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దేవుని పరిచయం చేస్తున్న వారి కోసం, దేవుని సమర్పణ కలిగిన వారి కోసం ఈరోజు సమర్పించుకున్నారయ్యా. నీ కోసం సజీవ యాగముగా దేవుని చిత్తం కోసం చేతులెత్తిన ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. సమర్పించుకున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత కీర్తి పొందండి. చివరిగా ముగింపులో ఈ కార్యక్రమానికి మూలమైనటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఈ గొర్రెపిల్ల వివాహోత్సవ మహాసభలు ఈ గ్రామంలో 3వ సారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా స్తోత్రం, స్తుతి స్తుతి, సమస్త మహిమలను పొందండి. ఇప్పుడు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తుండగా కృప చూపించండి. ఈరోజు ప్రత్యేకమైన విందు చేశారు, ప్రత్యేకమైన 3వ రోజు విందు చేశారు. ఆ విందును కూడా 2 రోజులు విందు చేశారు. చివరి రోజు కూడా విందు చేశారు. ఇది 3వ రోజు చేసే విందు. 5 రొట్టెల నుండి చెల్లించిన బళ్ళు 5,000 మందికి, స్త్రీ పిల్లలు కాకుండా 12 గంపలు మిగిల్చినట్లు ప్రేమ విందుగా 7 ఏళ్ల విందుగా మార్చండి. స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందండి. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందండి. ఎవరి కోసమైనా వాల్ పోస్టర్ల కోసం పనిచేసిన బిడ్డలు, యవనస్తుల కోసం, ఫ్లెక్సీ పనులు చేసిన బిడ్డల కోసం, అంతేకాదు ఉమ్మెవరం గ్రామం పెద్దల కోసం, ఈ గ్రామం బాగుండాలయ్యా. ఉమ్మెవరం గ్రామ పెద్దల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉమ్మెవరం విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ కోసం, చర్చికి వెళ్ళని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. చర్చికి వెళ్ళే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసం తీసుకుని వారి కోసం, తీసుకున్న వారు 3 రోజులు చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ఎవరి కొరకు, దేని కొరకు ప్రార్థనలో మర్చిపోయింది మీ గాయపరచబడిన దేవా, మహిమ ఘనత కీర్తి పొందండి. మహిమ ఘనత కీర్తి పొందండి. యేసు రక్తములో ఉన్న శక్తిని బట్టి ఎవరి కోసమైనా దేనికోసమైనా మర్చిపోండి. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. ఆ మరిచిన వారిని కూడా మీ హస్తాలకు అప్పచెప్పు త్వరగా మాకై మేఘాసురుడుగా, వరుడుగా మహామహిమతో మధ్యాకాశానికి వస్తున్నా నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి విజ్ఞాపన చేసి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.
ఆమేన్. నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను దీవించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దాన నిబంధన దీవెన కరముగా ఉండే గొప్ప భాగ్యము 1000 తరాలు మనకు మన కుటుంబాలకు దయచేయుగాక. జీవనము మనది, స్వామంతయు మనది, భజన సంగంబు మనది, జీవనము మనది, విజయ జీవనము మనదే, విజయ జీవనము మనది, విజయ జీవనము మనది, విశ్వాసంతయు భజన సంగం మనదే, దేవి భజనలో కామయ్య మనదే, దేవు భజనలో కామయ్య మనదే. ఎవరు మాట్లాడకండి, ఒక్క నిమిషం. అందరికీ మరణాత, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. దేవుడు మనకి చక్కటి వాతావరణాన్ని, చుట్టూ వర్షం ఇచ్చి ఈ 3 రోజులు అద్భుతంగా జరిగించినందుకు దేవుని ఒకసారి గణపడదాం. బలో యేసు మహారాజుకే. ఏందో స్వరం రావట్లేదని నిద్రపోతున్నారే కదా, ఒక్కసారి దేవుని గణపరుస్తాం. బలో యేసు మహారాజుకే. ఇక్కడి నుంచి వచ్చింది, ఇందాక ఇక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చింది. కడుపులో నుంచి, హృదయంలో నుంచి, ఆత్మలో నుంచి ఒక్కసారి దేవుని గణపరుద్దాం. ఎప్పుడైనా గొడవ వేసుకున్నప్పుడు చిన్నగా మాట్లాడతారా? మొత్తం ఉపయోగించడంతో గొడవ వేసుకుంటారుగా, అది దేవునికి ఉపయోగించండి. మీ భర్తతో కానీ పక్కింటి వాడితో గొడవ వేసినప్పుడు ఎంత గట్టిగా ఊరంతా వినపడుతుంది. దేవుని కనపరచరా? ఎందుకంటే నాకు ఇప్పుడు ఇందాక దేవుని స్తుతించి మీ అందరిని మౌనంగా పెట్టి మనకి ఎంత చక్కగా అద్భుతం చేశారు. భయపడ్డారు పొద్దు నుంచి. దేవునికి మహిమ కలుగును గాక.